చంద్రబాబు మౌనం చాలా ప్రమాదకరం. ఎవరికి అంటే పొత్తు రాజకీయానికి. అమిత్ షాని కలిసి వచ్చాక ఈ రోజు వరకు నోరు మెదపలేదు. అయితే మరొక వైపున పొత్తు ఖాయమా కాదా అన్నటువంటిది కూడా స్పష్టత రాదు. అసలు బీజేపీ తెలుగుదేశాన్ని ఏమి అడిగింది, తెలుగుదేశం ఏమిస్తానంది. మరోవైపు ఆ తర్వాత పవన్ కళ్యాణ్తో మీటింగులు కూడా ఇంతవరకు జరగల. వాళ్ళిద్దరూ జరిగిన మీటింగ్ సారాంశం ఈయనకి చెప్పి ఈయన అభిప్రాయం తీసుకుని అటు పక్కన కలిసే ప్రయత్నం జరగట్లేదు. బీజేపీ పెద్దలతో మరెవరితో మీటింగ్ జరగల. బీజేపీ ఆంధ్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సంతోష్తో కావచ్చు, లేకపోతే కనుక శివప్రకాష్తో కావచ్చు, వీళ్ళిద్దరితో కూడా ఎలాంటి మీటింగులు జరగలేదు. మరొక వైపుని చూసుకుంటే ఈ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులకు సంబంధించి రోజుకు ఒక్కొక్క లిస్టు, జిల్లాల వారి లిస్టులు, అందులో రెండో మూడో జనసేనకి అనౌన్స్ చేస్తూ ఆంధ్రజ్యోతిలో వార్తలు రాసుకుంటూ వచ్చేస్తున్నాడు. ఇంకొక వైపున జనసేనకు సంబంధించిన షణ్ముఖ వ్యూహాన్ని కూడా కలిపి ఒక ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పినటువంటి తెలుగుదేశం మొన్న రాకాదలరా సభలు అయిపోయినాయి, ఇప్పుడు శంకారావం సభలు అయిపోతున్నాయి. ఈ రోజు వరకు జనసేనకు సంబంధించిన ఎజెండా ఏమీ వాళ్ళ ఎజెండాలో యాడ్ చేయలేదు. కేవలం వాళ్ళ బాబు గ్యారంటీ, బాబు షూరిటీ పేరుతో ఇచ్చిన పథకాలు మాత్రమే ప్రచారం చేసుకుంటున్నారు. టోటల్గా చూస్తే చంద్రబాబు నాయుడు ఈ సంక్లిష్ట స్థితిని క్యాష్ చేసుకుంటూ తన దోవం తన పని తను చేసుకుపోతూ, వీళ్ళిద్దరు ఎట్లాగూ మనకి వెనకాలో ముందు అంటే అయితే మనతో రావాలి, లేకపోతే కనుక ఎటూ లేని పరిస్థితి వాళ్ళది అయ్యేలాగా మేము సృష్టించగలిగాను అన్నటువంటి ధైర్యంతో ముందుకు సాగుతున్నారా అనేదే తేలాల్సి ఉంది.